అండి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. బాపట్ల మండలం మరుపులవారిపాలెం రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 234/5 డొంకపోరంబోకు ఆ డొంకపోరంబోకు నకిలీ పట్టాలు సృష్టించిన కోడూరి రామకృష్ణ సన్నాప్ హనుమంతరావు. ఇతను నకిలీ డీకే పట్టా సృష్టించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ ప్రభుత్వం నాది అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తూ అక్కడ ఆ స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ కట్టారు. ఆ పక్క స్థలం 4 గ్రామాలకు సంబంధించిన 8,000 మంది జనాభాకి ప్రజలు మంచి తాగునీరు తాగడానికి జల్ జీవన్ పథకం కింద కొన్ని లక్షలు శాంక్షన్ అయింది. అదే ప్లేసులో నీళ్ళ ట్యాంకీ కట్టడానికి ప్రపోజల్ వచ్చింది. అయితే ఇతను డాక్యుమెంట్ డీకే పట్టా నకిలీ పట్టా సృష్టించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ప్రతి ఆఫీసర్ మీద లాయర్ నోటీసులు పంపిస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రజలు తిరగబడక ముందే చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ వ్యవస్థ నిద్ర వ్యవస్థలో చేరుకుంది. ఈ రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతూ ఉంది. తట్టి లేపినా కూడా లెగలేని పరిస్థితిలో ఉంది బాపట్ల రెవెన్యూ వ్యవస్థ. ఎందుకు ఈ వ్యవస్థలో ఎవరిని కాపాడాలని, ఏం చేయాలని 8,000 జనాభా తాగునీటి వ్యవస్థలను అడ్డుకట్ట వేయడానికి అక్కడ ఒక మతపరమైన గుడి కట్టడానికి ప్రయత్నం జరుగుతుంటే ఎందుకు మండల తహసీల్దార్ గారు చర్యలు తీసుకోవట్లా? దానివల్ల ఏంటి లాభం? మండల రెవెన్యూ ఆఫీస్కి ఏం లాభం? ప్రజల శ్రేయస్సు ముఖ్యమా? ఒక నకిలీ పట్ట సృష్టించి వరుస రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా? ఈ విషయంపై ప్రజలు త్వరలో తిరగబడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థపై తహసీల్దార్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి ఇప్పుడే శ్రీకారం చుట్టాం. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఎవరైతే నకిలీ పట్టా సృష్టించి ఈ తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోకపోతే మండల తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు నిరసన బహుజన్ సమాజ్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. జై భీమ్, జై భారత్.